మంది ఈ ఐఏఎస్ అవ్వాలి అంటే భయం పెడతారు. చాలా భయం పెడతారు. ఐఏఎస్ అవ్వాలంటే 14 గంటలు చదవాలి. ఐఏఎస్ అవ్వాలంటే ఇలా ఈ బుక్స్ అన్నీ చదవాలి. ఇంత ఉంటుంది అని భయం పెడుతూ ఉంటారు. కానీ ఆ భయం అన్నీ తట్టుకొని ఒకడవుతాడండి ఐఏఎస్. ఖచ్చితంగా ఒకడవుతాడు. ఆ ఒక్కడు మీరవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే నా ఎక్స్‌పీరియన్స్ తోని ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే లేదా ఒక ఐపీఎస్ అవ్వాలంటే, ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఒక 9 క్వాలిటీస్ అనేవి ఒకడిలో ఉండాలి. ఒక పర్సనాలిటీలో ఒక మనలో ఒక 9 క్యారెక్టర్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఈ 9 క్యారెక్టర్స్ ఏంటో మీకిప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఇప్పటి నుంచి ఆ 9 క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే పర్సనాలిటీ. పర్సనాలిటీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెంటల్‌గా ఉంటుంది. ఒకటి ఫిజికల్‌గా ఉంటుంది. 2 విషయాలు మనకి ఇంపార్టెంట్. మెంటల్లీ ఫిట్‌గా ఉండాలి అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మనం ఒక పర్సనాలిటీని ఎలా బిల్డ్ చేయాలంటే మీరు చూసారా ఎప్పుడైనా? ఐఏఎస్ ఆఫీసర్ గానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ గానివ్వండి ఎంత స్టిఫ్‌గా ఉంటారు. మీరు ఎప్పుడైనా సుభాష్ చంద్రబోస్ గారిని గమనించారా? డిసిప్లిన్ అనే పదం మనకొస్తుంది ఆయన చూస్తా ఉంటే. సో అంత డిసిప్లిన్‌గా అంత స్టిఫ్‌గా ఉండాలి. అలానే పర్సనాలిటీ కూడా మెంటల్ పర్సనాలిటీ అండ్ ఫిజికల్ పర్సనాలిటీ 2 బిల్డ్ చేయాలి. మెంటల్ పర్సనాలిటీ అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ఒక శక్తిని డెవలప్ చేసుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే ఈ ట్రైట్స్ వేరే చెప్పే ట్రైట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంటే, ఈ క్యారెక్టర్స్, ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం. రెండోది ఏంటి అంటే రేషనల్ థింకింగ్. రేషనల్ థింకింగ్ అంటే మీకు 'జులై' మూవీ చూసారా అందరూ? అల్లు అర్జున్ గారు ఉంటారు. అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఏమని? మన ఇండియాలో సైంటిస్ట్‌ల కంటే బాబాలు ఫేమస్ అని చెప్పేసి. మీరందరూ వినుంటారు. అల్లు అర్జున్ అందరికీ ఫేమసే కదా! అందరికీ ఇష్టమే కదా! ఎందుకు సైంటిస్ట్ కంటే బాబాలు ఫేమస్ ఇండియాలో? ఎందుకంటే మనం మూఢనమ్మకాల మీద ఎక్కువ దృష్టి పెడతాం. సూపర్‌స్టిషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. మనము ఒక విషయం చెప్పారు అంటే, ఆ విషయం వెనకాల ఒక రీసెర్చ్ అనేది మనం చెయ్యం. రేషనల్‌గా ఆలోచించము. అది చెప్పారు కదా! నమ్మేయాలి అనే ఉద్దేశంతోని మనం ముందు వెళ్తూ ఉంటాం. కానీ ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఒక ఐపీఎస్ అనుకున్నా అలా ఉండకూడదు. మీరు రేషనల్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలి. మరి రేషనల్ థింకింగ్ డెవలప్ చేయాలి అంటే ఎలా వస్తుంది? మూడో ట్రైట్. ఆ మూడో క్యారెక్టర్ ఏంటంటే రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి మన ఆలోచన విధానం అనేది. అంటే ఒక వ్యక్తి ఒక విషయం చెప్తున్నాడు అంటే దాని మీద మంచి రీసెర్చ్ ఎలా ఉండాలి అంటే అథెంటికేటెడ్ రీసెర్చ్ అనేది చేయాలి. ఒక రీసెర్చ్ చేస్తే దానిలో మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తాయి. మీ ఆన్సర్‌కి ఇంకో క్వెషన్ వస్తుంది. అలా ఒక సబ్జెక్ట్ మీద, ఒక టాపిక్ మీద క్లారిటీ అనేది వస్తుంది. మీకెప్పుడైతే ఒక టాపిక్ మీద క్లారిటీ వస్తుందో, అప్పుడు మీరు రేషనల్ థాట్ అని అంటారు. రేషనల్ థింకింగ్ అని అంటారు. అంటే ఇప్పటివరకు నేను చెప్పినయి 3 అండి. ఫస్ట్ వన్ ఈస్ పర్సనాలిటీ. మీరు పర్సనాలిటీగా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలి. రెండోదేంటి? రేషనల్ థింకింగ్. రైట్? ఆలోచన విధానం ఎప్పుడు కూడా రీసెర్చ్ ఓరియెంటెడ్ ద్వారానే ఉండాలి. మూడోది రీసెర్చ్ ఓరియెంటెడ్ ద్వారానే ఉండాలి. మరి నాలుగోదేంటి? నేనిది గట్టిగా నమ్ముతాను. అందరిని గమనించాను కూడా. గమనించి ఈ విషయం చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేవాడు అయ్యాక కూడా, అయ్యే ముందు ఒకటి ఖచ్చితంగా పాటిస్తాడు. అదేంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. డోరేమోన్ ఏ టైంకి వస్తుందో మనందరికి తెలుసు. ఆ టైంకి కరెక్ట్‌గా వెళ్లి టీవీ ముందు కూర్చుంటాం. అలానే ఐఏఎస్ అవ్వాలంటే ఏం చదవాలో చూసి దానికి ఒక టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన అందరం కూడా దిస్ ఈస్ ఎ గ్లోబలైజ్డ్ ఎరా. మనమందరం కూడా బోర్డర్‌లెస్ సొసైటీలో బతికేస్తున్నాం. సో ఈ బోర్డర్‌లెస్ సొసైటీలో ఎలా ఉంటుందంటే అసలు డేకి, నైట్‌కి తేడా లేదండి. మీరు నైట్ పని చేసుకోవచ్చు, మార్నింగ్ పడుకోవచ్చు, మార్నింగ్ పని చేసుకోవచ్చు, నైట్ పడుకోవచ్చు. కానీ మీరు ఏ టైంనైనా ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇది నాలుగో ట్రైట్. యెస్. ద ఫిఫ్త్ వన్. ఈ ఐదో అంశం చెప్పే ముందు దీని వెనకాల ఎందుకు రాసానో కూడా చెప్తాను. ఈ ఐదో అంశం ఏదైతే చెప్తున్నానో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎవరైతే ఐఏఎస్ అవ్వాలనుకున్నారో, ఎవరైతే ఐపీఎస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు అవ్వలేకపోయారు. ఈ ఐదో అంశం ఏంటంటే డేర్ టు బి డిఫరెంట్. మనమందరం కూడా వి హావ్ టు బి కరేజ్. వి హావ్ టు బి డేర్ టు బి డిఫరెంట్.
మీకు తెలుసా రోడ్ నాట్ టేకెన్ అండ్ రాబర్ట్ ఫ్రాస్ట్ ఒకటి ఉంది చూసారా? అందరూ ఒకవైపు ఆలోచిస్తా ఉంటే మంచిగానే మీరు ఇంకో వైపు ఆలోచించాలి. అందరూ ఇంజినీరింగ్ అంటారు, అందరూ డాక్టరే అంటారు, కానీ యూ షుడ్ బి డేర్ టు బి డిఫరెంట్. అందరూ ఇంజనీర్ అవుతే సెటిల్ అవుతావు, ఈజీగా అయిపోతుంది కాదు. యూ హ్యావ్ టు చేజ్ యువర్ డ్రీమ్స్. యూ హ్యావ్ టు చేజ్ యువర్ డ్రీమ్స్. అబ్దుల్ కలాం గారు అంటారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమంటారు తెలుసా? డ్రీమ్ ఐ అని అంటారు. డ్రీమ్ లో అంటే తక్కువ ఆలోచించేవాడు ఇట్స్ ఎ సిన్ అని అంటాడు, ఇట్స్ ఎ క్రైమ్ అని అంటాడు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఐ, యూ షుడ్ ఆల్వేస్ డ్రీమ్ ఐ అని అంటారు. మీరు ఎప్పుడు కూడా ఐగానే ఆలోచించాలి, డ్రీమ్ ఐ. అండ్ దాన్ని అచీవ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బి డేర్ ఇనఫ్, యూ హ్యావ్ టు బి కరేజియస్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు చూసుకోండి, మీ అందరికీ చాలా ఫేవరెట్ అయిన ఎంఎస్ ధోని, మీరందరికీ చాలా ఫేమస్ అయిన విరాట్ కోహ్లీ, మీరందరికీ చాలా ఫేమస్ అయిన పవన్ కళ్యాణ్ లేదా ప్రభాస్, ఎవరైనా ఉండండి, ఆర్ దే నాట్ డేర్ టు బి డిఫరెంట్? వాళ్ళందరూ డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నించారు కాబట్టే ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. ఎస్, ఐ ఫర్గాట్ విజయ్ దేవరకొండ ఆల్సో. ఎస్, హీఈస్ ఆల్సో డేర్ టు బి డిఫరెంట్ పర్సనాలిటీ అండి. ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇది 5వ అంశం. మరి 6వ అంశం ఏంటి? ఎస్, ఇది చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరండి. కొంచెం పెద్దయ్యాక మనమే రిగ్రెట్ అవుతాం, ఎందుకు చేయలేదు అని చెప్పి. ఈ 6వ అంశం ఏంటంటే రీడింగ్ బుక్స్ అమ్మా. స్కూల్లో మనకైతే బుక్స్ ఉంటాయో అవే కాకుండా మనము ఫిక్షన్స్, నాన్ ఫిక్షన్స్ రెండూ కూడా చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. సార్ మరి ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అని మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు. మీరు చెప్తాను వినండి. ఆటోబయోగ్రఫీస్ చదవండి. ఒక్క నెలలో అంటే 1 మంత్ లో ఒక్క అతని గురించి తెలుసుకోండి. ఒక ఆటోబయోగ్రఫీ 1 మంత్ లో ఫినిష్ చేయండి. అంటే ఒక సంవత్సరంలో 12 మంది విషయాలు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు తెలుస్తున్నాయి. అంటే రియల్ గా జరిగే విషయాలన్నీ మీరు చదువుతున్నారు. వాళ్ళు ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా ఎదిగారు, ఏం చదివారు, ఎలా పొజిషన్ కి వచ్చారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే ఈ ఆటోబయోగ్రఫీస్ అనేది చదవడము మొదలు పెట్టండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, మీకు ఏ ఆటోబయోగ్రఫీస్ చదవాలి అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. మహాత్మా గాంధీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేర్ ఆర్ మెనీ. కిరణ్ బేడి, ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అమ్మ, కిరణ్ బేడి గారి ఆటోబయోగ్రఫీ ఉంటుంది. ఆ బుక్ పేరు ఐ డేర్, నా ధైర్యం. రైట్, ఐ డేర్ అని ఒక బుక్ ఉంటుంది. బ్యూటిఫుల్ గా రాసింది. తను ఎన్ని కష్టాలు అనుభవించి ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా తను సెలెక్ట్ అయిందో అవన్నీ కూడా ఖచ్చితంగా దానిలో రాసింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ దట్ మీరందరూ కూడా బుక్స్ చదవడం మొదలు పెట్టేసేయండి. మీరందరూ కూడా ఈ బుక్స్ చదువుతూనే వాళ్ళల్లో ఒక మంచిని, చెడు పక్కన పెట్టేసేయండి. మనకి చదవవసరం లేదు. వాళ్ళలో ఒక మంచి గుణాలు, మంచి ట్రైట్స్, మంచి క్యారెక్టర్స్ మనలో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సార్ మరి డాక్యుమెంటరీస్ చూడొచ్చా? ఎస్, డాక్యుమెంటరీస్ కూడా చూడవచ్చు. మీరు ఆటోబయోగ్రఫీస్ చదవండి. అలానే వీడియో ద్వారా డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, రాజ్యసభ టీవీ, లోకసభ టీవీ ఇలాంటి ఛానల్స్ లో ద్వారా మీరు డాక్యుమెంటరీస్ అనేవి చూడొచ్చు. చాలా చాలా యూజ్ అవుతాయండి. డిస్కవరీ యాప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంది ఈ మధ్యలో. మరి ఇది 6వ అంశం. మరి 7వది ఏంటి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనం హెల్దీగా ఉండాలి కదా. ఇవన్నీ చెయ్యాలి అంటే బుక్స్ చదవడం కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, పర్సనాలిటీ కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మంచిగా ఉండాలి కదా. మనం మంచిగా ఉండాలి కాబట్టి 7వ అంశం ఏంటంటే ఈట్ హెల్దీ ఫుడ్. మీరు పుష్టిగా మంచిగా తినండి, హెల్దీగా ఉండండి. 6 ప్యాక్ కావాలి నాకు, చాలా బక్కగా అయిపోవాలి అలా వద్దు. హెల్దీగా ఉండండి. హెల్దీగా ఉండడం అంటే ఏంటి? మంచిగా ఆరోగ్యంగా ఉండడమే హెల్దీ. 6 ప్యాక్ వస్తే హెల్దీగా అని లేదమ్మా. 6 ప్యాక్ వచ్చినోడు కూడా కరోనా వస్తుంది. ఇంకో విషయం చెప్పాలి, ఓకేనా? సో 6 ప్యాక్స్ వస్తేనే హెల్దీగా ఉండడం కాదు. హెల్దీగా ఉండడం అంటే మంచిగా ఆరోగ్యంగా ఉండడమే, దట్ ఈస్ హెల్దీ. మరి హెల్దీగా ఉండాలంటే ఫుడ్ ఒకటేనా? కాదు, మంచి సౌండ్ స్లీప్ కూడా ఉండాలి. సౌండ్ అండ్ టైమ్లీ స్లీప్, ఇది 8వ అంశం. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవ్వాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి, సౌండ్ స్లీప్. మినిమం మీరు 5 గంటలు చదివితే 5 గంటలు నిద్ర కావాల్సిందే. మీరు 10 గంటలు చదివితే 10 గంటలు నిద్ర కావాల్సిందే.
ఇది పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ గానే మీరు భావించాలి. ఎందుకు అంటే మనము నిద్రపోయేటప్పుడు నాకు తెలిసి సుధీర్ అన్న ఈ విషయాలు చెప్పుంటారు. లేదా మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. మనం నిద్రపోయేటప్పుడు మన మైండ్ అనేది సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉంటుంది. సబ్‌కాన్షియస్ స్టేట్‌లో బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన బ్రెయిన్ అనేది మనం కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఏమేమైతే యాక్టివిటీస్ చేసామో ఇవన్నీ కూడా స్టోర్ చేస్తుందన్నమాట. ఆ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో. సో, మీరు కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఏదైతే చదువుతారో, ఏదైతే చేస్తారో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ కాన్సంట్రేషన్ పెరిగేలా మీరు పడుకునేటప్పుడు మీ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది 8వ అంశము. మరి 9వ అంశం ఏంటి? ఇప్పుడు నేను ఈ 9 అంశాలు చెప్తున్నాను కదా! ఈ 9 అంశాలు ఒక పేపర్ మీద రాసుకోవడమే. అంటే మీరు ఏదైతే చూస్తున్నారో, మీరు ఏదైతే చదువుతున్నారో ఖచ్చితంగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ అండ్ మేకింగ్ పాయింట్స్. ఇవి 9 అంశాలు. దీస్ ఆర్ ది 9 క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రూవ్డ్ సివిల్ యాస్పిరెంట్ అమ్మ. అంటే సివిల్ సర్వీసెస్ ముందు గానివ్వండి, ఎగ్జామ్ అయిపోయాక గానివ్వండి, ఈ క్వాలిటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. ఓకే. మరి ప్రిపరేషన్ భాగము, సబ్జెక్ట్స్ ఏం చదవాలి అవన్నీ వేరే అంశాలు. కానీ ఈ 9 హ్యాబిట్స్ ని మాత్రం మీరందరూ ఈ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనాలిటీ. మెంటల్ పర్సనాలిటీ, ఫిజికల్ పర్సనాలిటీ. రెండోదేంటి? రేషనల్ థింకింగ్. మరి రేషనల్ గా ఆలోచించాలంటే మూడోది ఏం కావాలి? రీసెర్చ్ చేయాలి. మరి రీసెర్చ్ చేస్తూ రేషనల్ గా ఆలోచించి ఈ డిసిప్లిన్ ఎలా వస్తుంది? టైం మేనేజ్మెంట్ ద్వారా వస్తుంది. ఈ టైం మేనేజ్మెంట్, రేషనల్ థాట్, పర్సనాలిటీని డెవలప్ చేయాలి. మన ఎయిమ్‌ని అచీవ్ చేయాలి అంటే డేర్ టు బి డిఫరెంట్ గా ఉండాలి. కరేజియస్ గా ఉండాలి. సో ఇవన్నీ ఈ కరేజియస్ గా ఉండాలి. ఈ రేషనల్ థాట్ రావాలి. టైం మేనేజ్మెంట్ రావాలి. ఇవన్నీ దేనికోసమో చదవడం, బుక్స్ చదువుకోవాలి. బుక్స్ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే మంచి నిద్ర కావాలి, మంచి భోజనం కావాలి. అలానే 9వది ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే అంశాలు చేస్తున్నామో, మనం ఏదైతే చదువుతున్నామో వి హావ్ టు మేక్ పాయింట్స్ ఆఫ్ ఇట్. మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇవి 9 అంశాలు టు బికమ్ ది బెస్ట్ సివిల్ యాస్పిరెంట్. యెస్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా మంది చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటారు. అది డిగ్రీ అయిపోయిన తర్వాత చదివితే బాగుంటుందా? 6th క్లాస్ నుంచి చదువుకోవాలా? 8th క్లాస్ నుంచే ప్రిపరేషన్ ఉండాలా? లేకుంటే ఆ ఎగ్జామ్ 1 ఇయర్ ప్రిపేర్ అయితే చాలా? అంటే డైరెక్ట్ గా కొంతమంది ఆ లాస్ట్ మినిట్ వెళ్ళి 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకొని మేము ఐఏఎస్ కొట్టేస్తా ఉంటారు. అది కరెక్టా? ఇప్పటి నుంచి ఈ వయసు నుంచి రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేయడం రైటా? అది మా పిల్లల కోసం. బికాస్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ పిల్లలే. వాళ్ళు ఏంటంటే చాలా మందికి ఆ గోల్స్ ఉంటాయి. కానీ చాలా మంది చేసే తప్పేంటి తెలుసా? ఏదో చిన్న జాబ్, అటు ఏదో ప్రైవేట్ జాబ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటా. అసలు ప్రైవేట్ 2 క్వశ్చన్లు అన్న. ఒక క్వశ్చన్ వచ్చేసి ఏ వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది? రెండో క్వశ్చన్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ బెస్టా, గవర్నమెంట్ జాబ్ బెస్టా? అంటే నేను ఇలా అడగకూడదు, కానీ చాలా మందికి డౌట్ ఉంది. అది నిన్నటి నుంచి నన్ను అడుగుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళ తరపు నుంచి అడుగుతున్నాను. వీళ్ళందరూ పెద్ద ప్రైవేట్ జాబ్, చిన్నది ఏదో ఒక జాబ్ వస్తే సరిపోద్ది అనుకుంటారు. అలాంటప్పుడు అంతే కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే బాగుంటుందా? ఈ 2 క్వశ్చన్స్ అన్న. ఓవర్ టు యు అన్న. ఓకే. ఓకే. మంచి క్వశ్చన్ అడిగారన్న. యాక్చువల్ గా మీకు విషయం చెప్తే 110% ఫస్ట్ మీలో ఒక నవ్వు వస్తుంది. అదేంటో చెప్తాను వినండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే గ్రాడ్యుయేషన్. ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అంటే గ్రాడ్యుయేట్ అయితేనే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఏ గ్రాడ్యుయేషన్? ఎనీ గ్రాడ్యుయేషన్. బిఏ, బీకామ్, ఇంజనీరింగ్, బీబీఏ, ఎనీ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అయిపోతే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మరి ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మరి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయాలి కదా, కోచింగ్ సెంటర్కి వెళ్తాను. మీకు ఈ విషయం చెప్తే నవ్వొస్తుంది కానీ చెప్పాల్సిందే. కోచింగ్ సెంటర్ వెళ్ళగానే నన్ను ఫస్ట్ చదువుకోమంటాడు. నాకు ఫస్ట్ రిఫర్ చేసే బుక్స్ ఏం తెలుసా? 6th నుంచి 12th క్లాస్ వరకు పుస్తకాలు చదువుకోండి అని అంటారు. నాకు ఫస్ట్ చెప్పేది 6వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు మీ బుక్స్ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ బుక్స్ అనేవి చదువుకోండి అని
8 నెలలు ఫస్ట్ నన్ను అదే చదివిపిస్తాడు. అంటే నేను గ్రాడ్యుయేట్ని, గ్రాడ్యుయేషన్ అయిపోయి కోచింగ్ సెంటర్కి వెళ్తే నన్ను మళ్ళీ 6th to 12th క్లాస్ బుక్స్ చదువుకోమంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రిపరేషన్ ఎప్పటి నుంచి చేయాలి? ప్రిపరేషన్ దీనికి సపరేట్ గా అవసరం లేదు. మీరు ఏదైతే చదువుతున్నారో అది కరెక్ట్ గా ఎగ్జామ్స్ కోసము, మార్కుల కోసం కాకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసమే చదువుతున్నాను అని 6th నుంచి 12th క్లాస్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్టు కరెక్ట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ తోని 100 సంవత్సరాలైనా గుర్తుండేటట్టు చదువుకోండి. 40% ఆఫ్ ది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పోర్షన్ కవర్ అయిపోతుందండి. 40%. నా ఉద్దేశంలో మీరు స్కూల్ నుంచే కోచింగ్ జాయిన్ అవ్వకండి. మీరు క్లాస్ లో చెప్పేది మాత్రమే సివిల్స్ కి చదువుతున్నాను అన్నట్టే మీరు బుక్స్ లో ఉన్నదే చదువుకోండి. 6th క్లాస్ నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే ఓన్ గా మొదలు పెట్టండి. ఓన్ గా మొదలు పెట్టేది చాలా 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 ముఖ్యం అండి, చాలా ఇంపార్టెంట్. సో 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేయండి. మీరు సపరేట్ బుక్స్ ఏం చదవక్కర్లేదు. మీరు ఏదైతే చదువుతున్నారో అదే చదవండి. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఒక పబ్లికేషన్స్ ఉంటాయి, సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు. ఈ ఎన్సీఆర్టీ సిలబస్ చదివితే ఇంకా కొంచెం ఎడ్జ్ గా ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్ వాళ్ళందరూ ఖచ్చితంగా 6th నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఫస్ట్ చదవమంటారు. 40% ఆఫ్ ది పోర్షన్ అయిపోతుందమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ప్రైవేట్ జాబ్ బెస్టా, పబ్లిక్ జాబ్ బెస్టా అని మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్ అండి, సింపుల్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. I just want to take this. Social or all subjects? Excellent అమ్మా. All subjects. ప్రతి ఒక్క సబ్జెక్ట్ చదువుకోవాలి. తెలుగు, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ అన్ని చదవాలమ్మా 6th నుంచి 12th క్లాస్ వరకు. ఎన్సీఆర్టీ ఇస్ మోర్ ప్రిఫరబుల్. ఇది చదవండి. ఓకే. నా ప్రైవేట్ జాబా పబ్లిక్ జాబా అని అడుగుతున్నారు. చూడండి, ప్రభుత్వం అంటే లేదా గవర్నమెంట్ అంటే మనందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది. మనం ఇప్పుడు కూడా మన ఇంటి బయట చెత్త ఉన్నా లేదా స్ట్రీట్ లైట్లు రాకపోయినా కూడా మనం అందరం కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, సీఎం ఏం చేస్తున్నాడు, పిఎం ఏం చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే వేస్ట్, మా ఎంపీ వేస్ట్ అని అంటూ ఉంటాం. కానీ మీ అందరికీ కరోనా పరిచయం ఉంది కదా ఈ మధ్య, అంటే డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా న్యూస్ లో చూస్తున్నారు. మరి కరోనా వస్తే మన అందరం ఎవరి వైపు చూసాము? ప్రభుత్వం వైపు మాత్రమే చూసాము. అంటే ఇలాంటి ఒక ఆపద సమయంలో మనల్ని ఆదుకునేది ప్రభుత్వం మాత్రమే. ప్రభుత్వం చెప్పింది విన్నాం, ప్రభుత్వం ఏం చెప్తుందో ఆలోచించాం, వెయిట్ చేసాం, మనం అందరం ఇప్పుడు పాటిస్తున్నాం. అంటే ఒక వాల్యూ చూడండి, గవర్నమెంట్ జాబ్ కి ఒక వాల్యూ చూడండి. అంటే నా ఉద్దేశం అంటే గవర్నమెంట్ జాబ్ కి వాల్యూయే కాదు, రెండోది పర్మనెంట్ అమ్మా. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాబ్. ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఒక ఐఏఎస్ అధికారి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటారు. మీరు ఇక్కడే ప్రైవేట్ బెస్టా పబ్లిక్ బెస్ట్ అని మీకే అర్థమవుతుంది అనుకుంటా. సో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది చాలా బెస్ట్. సేవ చేయడానికైనా బెస్ట్, డబ్బులు శాలరీ వస్తాయి, మంచి లైఫ్ ఉంటుంది, మీ ఫ్యూచర్ పిల్లలకి కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ వి విల్ గో విత్ క్వశ్చన్స్. ఎందుకంటే చాలా మంది చాలా 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 డౌట్స్ అడుగుతున్నారు. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. సో నేను కొన్ని మనం ఈ జూమ్ లో క్వశ్చన్స్ తీసుకుందామన్నా, కొన్ని వచ్చేసి ఫేస్బుక్ లో అడిగినవి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో ఒకసారి వాళ్ళు చూద్దామన్నా. మీకు భువన్ మీరున్నారా? ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు. భువన్. హలో. హాయ్ భువన్, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. అన్న మనం మళ్ళీ 6th నుంచి ఏమేం బుక్స్ చదవాలి? ఓకే. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, హీస్ అవర్ మెంటర్ మల్లికార్జున్ గారి అబ్బాయి. ఓకే. సో అదేనమ్మా నీ క్వశ్చన్, ఇదేనమ్మా? ఓకే అమ్మా. సుధీర్ అన్న, మనం షెల్ వి టేక్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్ అండ్ ఒకటేసారి ఆన్సర్ చేయొచ్చా? యా ప్లీజ్ అలాైనా పర్లేదన్నా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. 2-3 ఓకేనా. సెకండ్, అమేయ, you can unmute yourself and you can ask the question. ఏంటి పేరేంటమ్మా? అమేయ. Sir, Ameya sir, I'm Ameya sir. Yeah, go on Ameya. Sir, can you please explain the process of
ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ అండ్ క్రాకింగ్ ఐఏఎస్ అంటే చాలా మంది అంటారు ఇట్స్ వెరీ హార్డ్. మీరు చెప్పిన 9 ప్రిన్సిపల్స్ ఫాలో అయినా కూడా ఇట్స్ a bit hard no sir. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు పాయింట్స్ చెప్తారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. షూర్ అన్న, we will go with Shall we take one more question? Yeah. I think కొంతమంది ఒక్కసారి అన్న ఫేస్బుక్ లో కూడా ఒకరిద్దరు పోస్ట్ చేస్తున్నారు. లెట్ మీ గో విత్ దట్ క్వశ్చన్. ఒకరు క్వశ్చన్ అడిగింది ఏంటన్నా, 10th క్లాస్ నుంచి ఐఏఎస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి 10th క్లాస్ నుంచి. అండ్ దాంతో పాటు ఇంకొక పర్సన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తను 10th వరకు ఇండియాలో, సారీ ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను మీకు. ఐ థింక్ కావ్య ప్రియ, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్ అడగొచ్చు. కావ్య ప్రియ, నేను కావ్య, బికాస్ హర్ క్వశ్చన్ ఇస్ సంథింగ్ కొద్దిగా డిఫరెంట్. షీ హ్యాస్ టు గో విత్. కావ్య, మీరు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు. Hi sir, myself Kavya Priya. Yes ma, go on. Sir, I completed my inter in Masterminds College. I completed my inter in Masterminds College, sir. Okay. Sir, I'm getting confused what to do in degree, whether BBA or IoT. It means Internet of Things. Okay. So Okay. what is I'm getting confused what to do, sir, or I think to her stream apply is for completely government job. From government job కి వెళ్ళాలంటే after completion of your intermediate MEC, then which one is she is looking for? Fine. Yes, sir. So yeah, okay, I'll take the questions one by one amma. And almost first 3 questions are interrelated అండి. 6th to 12th class ఏం బుక్స్ చదవాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి. చాలా టఫ్ కదా, అందరూ టఫ్ అంటూ ఉంటారు. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి, అసలు అవుతుందా, మీరు చెప్పిన 9 ప్రిన్సిపల్స్ పాటిస్తే కూడా అవుతుందా, వస్తుందా అని మీకు డౌట్ వస్తుంది కదా. ఓకే, సో లెట్ మీ ఆన్సర్ దిస్ ఫస్ట్ 3 క్వశ్చన్స్, తర్వాత కావ్య గారి క్వశ్చన్ తీసుకుందాము. ఫస్ట్ 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క జనరల్ స్టడీస్, ప్రతి ఒక్క మ్యాథ్స్, జనరల్ సైన్స్, హిందీ, తెలుగు అన్ని చదవాలి. 110%. ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు అందరూ ఈ నోట్ చేసేసుకోండి. 6th నుంచి 12th క్లాస్, రైట్? సో జియోగ్రఫీ కానివ్వండి, మీరు జనరల్ సైన్స్ కానివ్వండి, సోషల్స్ కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు రిఫర్ చేస్తాం. పిల్లలకు చెప్పాలన్నా రిఫర్ చేస్తాము, పిల్లలు అదే బుక్స్ రిఫర్ చేస్తారు. సో అది ఎంత పెద్ద వాల్యూ ఉందో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా 6th to 12th క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్. రెండోది, సార్ మీ 9 టిప్స్ చెప్పాక కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో హౌ టు క్రాక్ ఇట్ నౌ? My first and the foremost appeal ఏంటంటే, don't ever go with a negative mindset. Always go with a positive mindset. First one, go with a positive mindset. మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నా. ఇఫ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 10 years యూపీఎస్సీ పేపర్స్, లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ పేపర్ గమనించాలి. మీరు గమనిస్తూ ఉంటే మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ విల్ బి ఎ ప్యాటర్న్. మీ ఎగ్జామ్స్ కి ప్యాటర్న్ ఉంటుంది, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్యాటర్న్ ఉంటుంది. బయట తుఫాన్ వస్తుంది ఇప్పుడు, ఈవెన్ నిసర్గ తుఫాన్, అంపన్ తుఫాన్, ఎవ్రీథింగ్ హెస్ ఎ ప్యాటర్న్ ఇన్ దిస్ సిస్టమ్, ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్. దీనికి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. నౌ ఆ ప్యాటర్న్ అర్థం కావాలి అంటే ఒక గ్రాడ్యుయేట్ అయిపోయాక కొత్తగా వచ్చిన వాడికి 8 నెలల నుంచి 10 నెలలు పడుతుంది ఆ ప్యాటర్న్ అర్థం అవడానికి. ఒక్కసారి ప్యాటర్న్ అర్థం అవుతే it is a matter of 1 or 1.5 years to crack the exam. Now my appeal to everyone is understand the pattern before you complete your graduation. To understand this pattern, ఏం చేయాలి sir? I will give certain tips. Please take down. The first one is ఖచ్చితంగా the Hindu newspaper చదవాలి. The Hindu newspaper చదవడమే కాకుండా నోట్స్ రాసుకోవాలి. సండే కూర్చొని వీక్ లో మొత్తం జరిగిన ఇంపార్టెంట్ విషయాల మీద నోట్స్ రాసుకోండి. My third point, there is a website called News on Air. News on Air. All India Radio వాళ్ళది News on Air అనే ఒక యాప్ ఉందమ్మా, లేదా వెబ్సైట్ కూడా ఉంది. You go to that app. News at 9 అనేది ఒక ప్రోగ్రామ్ వస్తుంది. 9 to 9:15 వస్తుంది రోజు నైట్.
ఆ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఆ న్యూస్ వినాల్సిందే. 9 to 9:15 ఆ న్యూస్ విన్నాక 9:15కి స్పాట్ లైట్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. స్పాట్ లైట్ అంటే ఒక్క ఇష్యూ మీద ఒక 15 నిమిషాలు చర్చ ఉంటుంది, ఒక మ్యాక్రో లెవెల్ ఇష్యూ మీద. ఆ చర్చ వినాల్సిందే. 9 to 9:30. ఈ 9 to 9:15 ఏమో న్యూస్, 9:15 to 9:30 ఏమో స్పాట్ లైట్. ఇవి 2 ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటు ద హిందూ న్యూస్ పేపర్ చూడాలి. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం, యోజన, కురుక్షేత్ర అని 2 మ్యాగజైన్లు ఉంటాయి. మీరు గ్రాడ్యుయేషన్ వచ్చాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ మ్యాగజైన్స్ చదవడం మొదలు పెట్టండి. యోజన మరియు కురుక్షేత్ర ఇవి 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇది 4వ అంశం. మరి 5వ అంశం ఏంటి? ఎస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి అని అంటారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది ఒక వెబ్సైట్. మీ గ్రాడ్యుయేషన్ వచ్చాకనే ఇది కూడా చూడడం మొదలు పెట్టండి. మీరు గ్రాడ్యుయేషన్ రాకముందు ఇంటర్లో కానీ స్కూల్లో ఉన్నప్పుడు హిందూ న్యూస్ పేపర్ చదవాలి. డైలీ న్యూస్ ఆన్ ఎయిర్, ఆ న్యూస్ ఆన్ ఎయిర్ అనేది 9 to 9:30 వినాలి. మీరు గ్రాడ్యుయేషన్లోకి వచ్చాక ఫస్ట్ ఇయర్ నుంచి యోజన, కురుక్షేత్ర అనే 2 మ్యాగజైన్స్ చదవండి. దాంతో పాటు ఒక వెబ్సైట్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే వెబ్సైట్ కూడా డైలీ చూడడం, నోట్స్ రాసుకోవడం, పాయింట్స్ రాసుకోవడం మొదలు పెట్టండి. ఓకే, ఇది అమయ్య ఆస్ దిస్ క్వశ్చన్. అండ్ 10th క్లాస్ తర్వాత సేమ్ 10th క్లాస్ నుంచి ప్రిపరేషన్ అనేది అమ్మ 10th నుంచి ఇంటర్ నుంచి ఐఏఎస్ కోచింగ్లకు పంపకండి, అసలు వద్దు, అవసరం లేదు. నో నీడ్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ క్లాసెస్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యువర్ చైల్డ్ ఆర్ యువర్ కిడ్ ఇన్ టు కోచింగ్, ఇంటర్మీడియట్ వద్దు, గ్రాడ్యుయేషన్ నుంచి మాత్రమే జాయిన్ చేయండి. గ్రాడ్యుయేషన్ నుంచి ఎందుకు అంటున్నాను అంటే, గ్రాడ్యుయేషన్ నుంచి థింకింగ్ అబిలిటీ అనేది పిల్లవాడిలో కానీ అమ్మాయిలో కానీ పెరుగుతుంది. ఆ థింకింగ్ అబిలిటీ ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేషన్ లో కోచింగ్ వెళ్ళినా కూడా ఆ టర్మినాలజీ, ఆ కోచింగ్ అనేది అర్థం చేసుకుంటాడు. సో గ్రాడ్యుయేషన్ నుంచి కోచింగ్ నేను రికమెండ్ చేస్తాను, కానీ ఇంటర్మీడియట్ ముందు 10th క్లాస్ ముందు అవసరం లేదు. దిస్ ఈస్ ది 3rd క్వశ్చన్ ఆన్సర్ అండి. అండ్ 4th వన్, కావ్య ప్రియ గారు ఏమన్నారంటే ఇంటర్మీడియట్ తను ఎంఎస్సి చేసి నాకు తెలిసి సిఏకి షీ హెస్ జాయిన్డ్ ఏ కాలేజ్ మాస్టర్ మైండ్. దాని తర్వాత బీబీఏ చేయమంటారా, ఐఓటీ చేయమంటారా అంటుంది. నాకు తెలిసి ఐఓటీ ఈజ్ అ స్కిల్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ ఈజ్ అ స్కిల్. బీబీఏ ఈజ్ అన్ అకాడమిక్స్. బీబీఏ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఐఓటీ అనేది అకాడమిక్స్ కాదమ్మా, ఇట్ ఈస్ ఎ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఓన్లీ. సో మీరే నా ఉద్దేశంలో బీబీఏ చేస్తూ ఐఓటీ స్కిల్స్ నేర్చుకోండి. ఐఓటీ ఒకటే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఈ కోర్సెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా చాలా ఫ్యూచర్ ఉంటుంది మీకు. నేను చూస్తున్నాను, రీసెంట్ లాస్ట్ 2 years నుంచి గమనిస్తున్నాను, ఒక డేటా సైంటిస్ట్ కి మినిమం స్టార్టింగ్ శాలరీ 8 లక్షలు per annum. డేటా సైంటిస్ట్ కి ఫ్యూచర్ లో చాలా చాలా స్కోప్ ఉంది ఇండియాలో. సో బీబీఏ చేస్తూనే ఐఓటీ చూడండి, అలానే డేటా సైంటిస్ట్ కోర్సెస్ కూడా మీరు ఆలోచించండి. ఓకే, సో షెల్ వి టేక్ అదర్ క్వశ్చన్స్ అన్న? ఎస్ అన్న. ఇక్కడ కృష్ణవేణి గారు వాళ్ళు హ్యాండ్ రైస్ చేశారు. హ్యాండ్ రైస్ చేయడం అంటే కొంతమంది పిల్లలు పాపం ఇలా హ్యాండ్ రైస్ చేస్తున్నారు, అక్కడ హ్యాండ్ రైజ్ బటన్ ఉంటుంది, అది ఒక్కసారి చూడండి. ఓకేనా? కృష్ణవేణి గారు, గో విత్ యువర్ క్వశ్చన్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. స్టూడెంట్స్ చదవమన్నారు కదా సార్, అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. సార్ మీరు 6th to 10th ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకోమన్నారు కదా సార్. అవునమ్మా. స్టేట్ సిలబస్ అంటే సరిపోదా సార్? స్టేట్ సిలబస్ ఎన్సీఆర్టీని కంపల్సరీ చదవాలా సార్? కంపల్సరీ ఏం కాదమ్మా, కానీ సిబిఎస్ఈ ప్రిఫరబుల్ అండి. స్టేట్ సిలబస్ కూడా సరిపోతుంది, 80% కవర్ అవుతుందండి. 80% అది కవర్ అవుతుంది. యా, ఓకే సార్. ఇంకో మ్యాథ్స్ మాత్రం కంపల్సరీగా స్టేట్ సిలబస్ పాటిస్తారమ్మా అందరూ. మ్యాథ్స్ అనేది సివిల్ సర్వీసెస్ వాళ్ళు స్టేట్ సిలబస్ మ్యాథ్సే చూస్తారు, సిబిఎస్ఈ చూడరు. సో మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా మొత్తం స్టేట్ సిలబస్ చూడండి. ఓకే సార్. ఇంకో క్వశ్చన్ చెప్పండి. సార్ చెప్పండమ్మా. కరెంట్ అఫైర్స్ గురించి అంటే హిందూ న్యూస్ పేపర్స్ మీకు అన్నిట్లో కవర్ అవుతాయా సార్? యోజన, కురుక్షేత్రం మీరు చెప్పారు కదా సార్, అంటే కరెంట్ అఫైర్స్ ఆ బుక్ సరిపోతుందా సార్? చాలమ్మా. అంటే ఇప్పుడు పిల్లలకి ద హిందూ న్యూస్ పేపర్ చాలమ్మా. గ్రాడ్యుయేషన్ వచ్చాక యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్ చదవడం స్టార్ట్ చేయండి. హిందూ న్యూస్ పేపర్
చదివి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎడిటోరియల్ ఉంటుంది ఇందులో. ఎడిటోరియల్లో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 ఉంటాయి, 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో ఒక మ్యాక్రో లెవెల్ ఇష్యూని చిన్నగా రాస్తాడు. ఆ చిన్నగా రాసే దాన్ని అర్థం చేసుకుంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఈజీగా అవుతుంది. సో నా ఉద్దేశంలో ఈ కరెంట్ అఫైర్స్ కి హిందూ న్యూస్ పేపర్ ఒకటి సరిపోతుంది. అండ్ దాంతో పాటు న్యూస్ ఆన్ ఎయిర్, ఈ రేడియో ఉంటుంది కదా, న్యూస్ ఆన్ ఎయిర్ 9 to 9:30 అని చెప్పాను కదా. మీకు కావాలంటే నేను లింక్ పంపిస్తాను సుధీర్ అన్నకి, మీకు అందరికి పంపించమని చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. షూర్ అన్న, మీరు షేర్ చేస్తే నేను షేర్ చేస్తాను. అగైన్ ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయన్న, విల్ గో ఇట్ లైక్ లావణ్య గారు, దాని తర్వాత అరుణ గారు రెడీగా ఉండండి. ఫస్ట్ లావణ్య గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. 2 పిల్లలు కూర్చున్నారు. గోల్స్ ఎట్లా రీచ్ అవ్వగలం సార్? 1 సెకండ్ అమ్మా, అడగండి సార్. మనం గోల్స్ ఎట్లా రీచ్ అవ్వగలం? సతీష్ అన్న, 2 పిల్లలు మిమ్మల్ని వెరీ గుడ్ అమ్మా. మనం గోల్స్ ఎలా రీచ్ అవ్వగలుగుతాం? మనం గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి? లైక్ నేను ఆర్మీ అవ్వాలనుకుంటున్నాం సార్. యు వాంట్ టు జాయిన్ ఆర్మీ? సార్ ఆర్మీయా? yes సార్. వాట్ యు వాంట్ టు బికమ్? మీ చెల్లి డాక్టర్. వావ్, ఓకే. సో వి హావ్ 2 సివిల్ సర్వెంట్స్ హియర్, 2 పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట. ఓ, యు వాంట్ టు సర్వ్ ద నేషన్? yes సార్. yes సార్. Now tell me why you want to join army and why you want to become doctor? Sir, I like army sir because we should save our people sir. Okay. And I respect to our nation sir. Very good amma. Why you want to become doctor, Tali? Because I like doctor sir. You like doctor dressa? You like white kota? No. Then I like you want to serve. doctor. You want to serve people, huh? You want to give injections and all, huh? Yes. సతీష్ అన్న, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, సారీ టు ఇంటరప్ట్. అసలు పిల్లలు మా బ్యాచ్ లో అందరు ఈ ఏజ్ పిల్లలు అసలు ఎంత బాగా చేస్తున్నారంటే రియల్లీ ఫెంటాస్టిక్. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మీరు చూడండి, వాళ్ళ ఆఫీస్ లో షాపుల్లో కూర్చొని కూడా, ఒక లతా గారు అయితే తన షాప్ లో వర్క్ చేస్తున్నారు, ఆ షాప్ లో కూర్చొని కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. రియల్లీ అసలు పిల్లల కోసం వాళ్ళు పనిచేయడం, పేరెంట్స్, ఆ పిల్లల ఇంటెన్షన్ చాలా బాగుంది. సో వీళ్ళిద్దరికి మీరు ఆన్సర్ చెప్పాలన్నా. 2 little angels, sorry, 2 little stars. నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళు ఆ ఏం పెట్టుకోవడానికి ఐ షుడ్ థ్యాంక్ దేర్ ఫాదర్ అండ్ మదర్ అండి. అంటే ఆ ఏం పెట్టుకోవడమే కాకుండా ఆ ఏం కి రీజన్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఇది ఎందుకు అవుదాం అనుకుంటున్నానో ఒక రీజన్ ఇస్తున్నారు. ఆ రీజన్ బలంగా ఉంటే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. సో ఆ గోల్ అనేది లేదా ఆ రీజన్ అనేది బలంగా కావాలి అంటే అది ఆ గోల్ అనేది వాళ్ళు పెడుతూనే ఉండాలి, మోటివేట్ చేస్తూనే ఉండాలి. ప్రతి నెలలో ఒక రోజు ఒకసారి ఒక పోలీస్ అతని ఇంటర్వ్యూ చూపియండి, ఒక సోల్జర్ ఇంటర్వ్యూ చూపియండి, ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూపియండి. ఇప్పుడు కరోనా వైరస్ లో డాక్టర్స్ ఏం చేస్తున్నారో చూపియండి. ఇలా మోటివేట్ అవుతూ ఉంటే ఇంకా దాన్ని ఎలా అంటే ఒక ఏమంటారు, అది ఇంకా సాధించే వరకు ఇంకా వాళ్ళు నిద్రపోరు. అలా పర్సనాలిటీ తయారైపోతుంది. అదొక పర్సనాలిటీ తయారైపోతే ఇంకా నాకు తెలిసి దే విల్ ఓన్లీ టీచర్స్ హౌ టు రీచ్ ద గోల్. సో ఇప్పుడే పిల్లలు అనేది మన మాట కూడా వింటారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ 9 పర్సనాలిటీస్ నేను ఏదైతే చెప్పానో 9 క్వాలిటీస్ లో ఇది వాళ్ళకి రోజు చెప్పండి, ఇది రోజు వాళ్ళు ఇంకల్కేట్ చేయండి. అలానే వాళ్ళ గోల్ అనేది వాళ్ళని గుర్తు చేస్తూ ఉండదు. నువ్వు అదవుతావంట, ఇన్స్పైరింగ్ గానే గుర్తు చేయండి, పాజిటివ్ గానే గుర్తు చేయండి, నెగిటివ్ వద్దండి మనకి. సో ఐ థింక్ ఈజీలీ యూ అచీవ్ యువర్ గోల్. బట్ టు టెల్ దిస్ కిడ్స్ డైరెక్ట్ ఆన్సర్, యూ షుడ్ డూ హార్డ్ వర్క్ అండి. మీ పేరు నాకు తెలియదమ్మా, లావణ్య అండ్ అరుణ. లావణ్య అంటే వాళ్ళ దిస్ వన్ ఐడి పేరు. సో వాళ్ళిద్దరు పేర్లు మనకి ఇంకా తెలియదు. ఓకే. సో దే షుడ్ డూ హార్డ్ వర్క్. యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. యూ షుడ్ బిగ్, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అరుణ గారు, దాని తర్వాత లతా గారు రెడీ ఉన్నా. నేను ఇంకో 2-3 క్వశ్చన్స్ తీసుకుంటే ఈ లోపల ఫేస్బుక్ లో ఒకరు అడిగారు 2 క్వశ్చన్స్ అన్న సతీష్ అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాబ్ ఈస్ గుడ్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ గుడ్? ఫస్ట్ కైండ్లీ సజెస్ట్ అని చెప్పి ఒక ర్యాండమ్ క్వశ్చన్. అది రిపీట్ చేయండి అన్న, రిపీట్ చేయండి. జాబ్ ఈస్ గుడ్, జాబ్ బెస్టా లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? సో సెకండ్ వన్ వచ్చేసి మనకి చాలా కామన్ గా వచ్చే క్వశ్చన్, ఒక అతను అడిగారు,
my doubt is how many hours should we study and how will we understand the topic and logic for preparing this IAS or civils particularly? Okay, excellent. First question kన్నా simple answer చెప్పాలి అంటే, if you want to be a boss, entrepreneurship is a good, right? Entrepreneurship తో సర్వీస్ చేయొచ్చండి by giving employment opportunities. So always entrepreneurship is very very good. You will mark it, అంటే మీరు ఒక మార్క్ ఉంటుంది, మీ మార్క్ ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దానంత సాటిస్ఫాక్షన్, దానంత సంతోషం ఎక్కడ ఉండదు. సో ఐ రికమెండ్ గో విత్ స్టార్ట్అప్, start your own business or take franchise of any business. Go ahead with entrepreneurship. Yes, if you think you don't have that skills, if you think you don't have the guts, if you think you don't have courage, go with job. Take a job and you can work under someone, but entrepreneurship is always best option అండి. అండ్ రెండో క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు, ప్రిపరేషన్ లో 2 రకాల ప్రిపరేషన్స్ ఉంటాయండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. ప్రిపరేషన్ లో 2 రకాల ప్రిపరేషన్స్ ఉంటాయి. ఒకటి ప్రిపరేషన్, రెండోది స్మార్ట్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ కి స్మార్ట్ ప్రిపరేషన్ కి తేడా ఏంటి అంటే, కామన్ సెన్స్ యూజ్ చేస్తే స్మార్ట్ అవుతుంది, లాజిక్ యూజ్ చేస్తే స్మార్ట్ అవుతుంది. ఉన్నట్టు చదివితే ఓన్లీ ప్రిపరేషన్ అంటారు, మగ్గప్ చేస్తే ఓన్లీ ప్రిపరేషన్ అంటారు. అదే కాన్సెప్ట్ చదివితే స్మార్ట్ ప్రిపరేషన్ అంటారు. అదే ఎగ్జాంపుల్స్ తీసుకొని చదివితే స్మార్ట్ ప్రిపరేషన్ అంటారు. మీరు స్మార్ట్ ప్రిపరేషన్ వైపు వెళ్ళాలి. నేను మీకు ఇది డైరెక్ట్ గా చెప్తున్నాను వినండి. ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు, ఒక సెకండ్ ర్యాంక్ వచ్చేవాడు, లాస్ట్ ర్యాంక్ వచ్చేవాడు, లేదా మధ్యలో ర్యాంక్ వచ్చేవాడికి ఐఏఎస్ లో తేడా ఉండదు. ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ ఇట్ నాలెడ్జ్. అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి, ర్యాంక్ రానివాడికి కూడా నాలెడ్జ్ లో ఈక్వల్ గానే ఉంటాడు. కానీ తేడా ఏంటి అంటే, అతను స్మార్ట్ గా ప్రిపేర్ అయ్యాడు. సార్ మరి స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే దాంట్లో ఉన్న కామన్ సెన్స్ అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న స్మార్ట్నెస్ అర్థం చేసుకోవాలి. మీకు ముందు చెప్పాను నేను, ప్రిపరేషన్ స్ట్రాటజీ దాంట్లో ఏంటి ఉంటుందో అర్థం చేసుకోవాలంటే 8 to 10 months పడుతుంది అని చెప్పేసి మీకు అది ముందే తెలియాలి. గ్రాడ్యుయేషన్ అయిపోకముందే మీకు అసలు దాని యొక్క ఏమంటారు, అసలు సివిల్స్ అంటే ఏంటి, అది ఏముంటుంది అని తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, ఎన్ని గంటలు చదవాలి అని అంటారు. ఐడియల్ గా చెప్తున్నానండి, స్కూల్లో ఉంటే డైలీ 2 hours చదవండి, ఇంటర్లో ఉంటే 3 hours చదవండి, గ్రాడ్యుయేషన్ లో ఉంటే 4 గంటలు చదవండి, గ్రాడ్యుయేషన్ అయిపోతే 8 గంటలు చదవండి. సార్ మరి 8 గంటలు చదవాలి అంటే ఎలా సార్, టైం ఎలా ఉంటుంది అంటే, ప్రతి 2 hours కి ఒక 15 minutes బ్రేక్ తీసుకోవాలండి. ఎవ్రీ 2 hours కి ఒక 15 minutes బ్రేక్ తీసుకొని మీరు 8 hours అనేది డైలీ 1.5 year వరకు చదివితే మీకు ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది. మరి స్కూల్లో ఉన్న వాళ్ళు డైలీ 1 to 2 hours చదవాలి. ఎవ్రీ 55 minutes కి లేదా ఎవ్రీ 1 hour కి ఒక బ్రేక్ తీసుకోవాలి. అలానే ఇంటర్మీడియట్ వాళ్ళు 3 hours అండి, ఎవ్రీ 1.5 hour కి ఒక బ్రేక్ తీసుకోండి. గ్రాడ్యుయేషన్ వచ్చే వాళ్ళు 4 hours చదవండి, 2 hours కు బ్రేక్ తీసుకోండి. స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఎలా అంటే, మనం ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఆర్ 2 mantras. ఈ ఎగ్జామ్ లో 2 మంత్రాలు ఉన్నాయి. ఒకటి, యూ షుడ్ నెవర్ లుక్ ఇన్ టు వాట్ టు రీడ్, యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ టు లీవ్. ఇది ఒక ఓషన్. ఈ ఓషన్ లో ఏది వదిలేయాలి అనే అది తెలియాలి మనకి. సో వాట్ టు లీవ్ ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి, సిలబస్ చూడాలి, అప్పుడు వాట్ టు లీవ్ అనే అంశం తెలుస్తుంది. రెండోది ఏంటంటే ట్రిక్, డోంట్ రీడ్ 10 books అండి, రీడ్ 1 book 10 times. ఒకటే పుస్తకం 10 సార్లు చదవాలి, 10 పుస్తకాలు చదవకూడదు. ఒకటే పుస్తకం, దాన్నే నమ్ముకోవాలి, దాన్నే 10 సార్లు చదవాలి. ఖచ్చితంగా ఇది స్మార్ట్ ప్రిపరేషన్. స్మార్ట్ ప్రిపరేషన్ లో నిష్ఠ ఉండాలి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. యా, థ్యాంక్ యూ అన్న. అండ్ లాస్ట్ ఒక 2 questions తో, ఎందుకంటే మళ్ళీ ఈ ఐడిలో వాళ్ళకి మీటింగ్ కూడా ఉంది, వి నీడ్ టు, సో వి విల్ గో విత్ అరుణ గారు. ఎవరికైనా మీరు అడిగే ఛాన్స్ రాలేకపోతే నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తాను. ఫేస్బుక్ లోకి వెళ్ళి సతీష్ కుమార్ పెండ్యాల, నేను మళ్ళీ నేను నా ఫేస్బుక్ లింక్ లో కూడా షేర్ చేస్తాను. సతీష్ కుమార్ పెండ్యాల అని కొట్టండి. సతీష్ కుమార్ పెండ్యాల గారి పేజ్, అలాగే ఆయన పర్సనల్ ప్రొఫైల్ ఉంటే ఫేస్బుక్ థింగ్ కూడా వస్తుంది. దాంట్లో మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. డెఫినెట్లీ హీ విల్ టేక్ సమ్ టైమ్, బట్ హీ విల్ రెస్పాండ్. అన్న, ఇట్స్ మై రిక్వెస్ట్. ఐ హావ్ ఎ డౌట్ క్లియరింగ్ గ్రూప్ అని టెలిగ్రామ్ లో ఉంది. సో అలానే లింక్స్ పంపిస్తాను. ఒక్కసారి మీరు లింక్ షేర్ చేస్తే నా ఫేస్బుక్, మీరందరూ నా ఫేస్బుక్ పేజ్ లో కానీ, యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్ లో కానీ నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ పెడతాను. మీకు కెరియర్ పరంగా కానీ ఆర్ఎల్స్ దయచేసి
ఇటు సివిల్ ఆస్పిరెంట్స్ కానీ సివిల్స్ కి గవర్నమెంట్ జాబ్స్ కి వీటికి ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం యూ కెన్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ అండ్ యూ కెన్ పోస్ట్ యువర్ కామెంట్స్ సారీ క్వశ్చన్స్. ఓకే, ఫర్ లాస్ట్ వి విల్ గో విత్ అరుణ గారు. అండ్ సారీ మిగతా వాళ్ళు నేను క్వశ్చన్స్ తీసుకోలేకపోతే ఏమనుకోకండి ప్లీజ్. అరుణ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్ అడగొచ్చండి. మీ వాయిస్ రావట్లేదు. హలో, మీ వాయిస్ రావట్లేదండి. ఓకే అండి, మనం అడగండి అమ్మా. కెన్ యూ టైప్ ద క్వశ్చన్ అండి? టైప్ చేస్తారా? ఒక్క పని చేయండి అరుణ గారు, మీరు క్వశ్చన్ టైప్ చేయండి. నేను యాక్చువల్ గా యా ఇంకో క్వశ్చన్ తీసుకుందాం లేదా, ఇంకో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మళ్ళీ యాక్చువల్ గా బికాజ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం లేదా, లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. శివ గణేష్ he would like to ask. 1 second, శివ గణేష్ గారు. Last we will go with the శివ గణేష్. Good evening, sir. Good evening. Yeah, చెప్పండి. I'm very happy to talk with you, sir. By the grace of Sudhi, sir. Thank you, sir. Thank you. Sir, actually at present I'm studying 10th grade, sir. After 10th grade, which stream should I select, sir? Okay. And my next question is, which college will be better, sir? Okay. That's nice. So you, even I am privileged to talk to you, Amma. Future IAS or future IPS, whatever you want to become. So good, Amma. So 10th class అయిపోయాక ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది సివిల్స్ కి అని అంటున్నారు. ఎస్, చాలా మంది ఏమంటారంటే సిఈసి లేదా బిఏ ఇవి తీసుకోండి అని అంటారు. కానీ నేను సజెస్ట్ చేయనండి. ఎందుకు అంటే సివిల్స్ కి కావాల్సింది సబ్జెక్ట్ ఎంత అవసరమో సబ్జెక్ట్ తో పాటు మన రేషనల్ థింకింగ్ లేదా ఆలోచన విధానం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఆలోచన విధానము రేషనల్ థింకింగ్ ఎప్పుడు కూడాను ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, డాక్టర్ సబ్జెక్ట్స్ లేదా జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ వస్తుంది. సో నా ఉద్దేశంలో మ్యాథ్స్ తీసుకోవాలమ్మా. యూ షుడ్ ఆల్వేస్ బి పర్ఫెక్ట్ విత్ మ్యాథ్స్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అండి, కానీ మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా ఈజీ అయిపోతుంది. సో నేనేమంటానంటే మ్యాథ్స్ స్ట్రీమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీ తీసుకోండి, ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేయండి, బిఎస్సి చేయండి, కావాలంటే మ్యాథ్స్ స్ట్రీమ్స్ ఉన్నవి తీసుకోండి. కానీ సైమల్టేనియస్ గా ఆ గ్రాడ్యుయేషన్ తో పాటు సివిల్ సర్వీసెస్ కూడా ఈ సబ్జెక్ట్స్ అనేది చదువుతూ ఉండండి. గ్రాడ్యుయేషన్ లో ఉండాలని ఏం లేదు. సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ జనరల్ స్టడీస్. మొత్తం 20 సబ్జెక్టులు ఉంటాయి దీంట్లో. అన్ని 20 సబ్జెక్ట్స్ మనం గ్రాడ్యుయేషన్ లో ఉన్నవి ఉంటాయి, ఇంటర్ లో ఉన్నవి ఉంటాయి, కొన్ని వేరేవి కూడా ఉంటాయి. సో ఆల్రెడీ మీరు ఏ చదువుతున్నా కూడా యూపీఎస్సీకి యూస్ అవుతుంది. రెండోది 10th అయిపోయాక ఏ కాలేజ్ బాగుంటుంది అని అడిగారు. కాలేజ్ ఏది బాగుంటుందో నేను చెప్పలేనండి, నేను మార్కెటింగ్ బాగుంటుంది అది. సో కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మాత్రం నేను చెప్తానండి. ఖచ్చితంగా ఓన్లీ స్టడీస్ మాత్రమే ఉంటాయి అంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోకండి. స్టడీస్ తో పాటు ఇంకా వేరే కూడా ఉంటాయి, వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ కాలేజ్ చూసి అలాంటి కాలేజెస్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఉట్టి స్టడీ ఒకటి ఉంటే మాత్రం వద్దండి, అవసరం లేదు మనకు. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ, బట్ వాట్ యూ థింక్ అన్న, మీరేం చెప్తారు పాప అడిగిన క్వశ్చన్ కి? ఐ డిడ్ంట్ గెట్ యు అన్న, ప్లీజ్. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నారు. కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇప్పుడు వేరే వాళ్ళ కింద ఫేస్బుక్ లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. చాలా కొంతమందికి సిఇఓ అవ్వాలని గోల్ ఉంటుంది, అసలు అలా రీచ్ అవ్వాలంటే పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి. సో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో అక్కడ వాళ్ళ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నారు వీళ్ళ కనుక వెళ్ళి ఫోకస్ చేయగలిగితే, ఫస్ట్ వీళ్ళకి తెలియాలి అసలు ఏమేం కావాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియాలి. బెస్ట్ కాలేజ్ బెస్ట్ అని చెప్పి అందరూ బెస్ట్. ఇప్పుడు నన్ను అడిగితే నేను బెస్ట్ ఫ్యాకల్టీ అంటాను, మీరు అడిగితే ఎవరికి వాళ్ళు బెస్ట్. కానీ మీకేం కావాలంటే సుధీర్ గారి దగ్గర నుంచి ఏం కావాలి, సతీష్ గారి దగ్గర నుంచి ఏం కావాలి, అలా మీరు ఫస్ట్ మీ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి ఏది కావాలి అనేది మీకు క్లారిటీ ఉంటే అప్పుడు అక్కడికి వెళ్ళి మాకు ఇవన్నీ ఇవ్వండి, ఇవి చెయ్యండి అని చెప్పి అడిగితే అప్పుడు అది బెస్ట్ స్కూల్ అవ్వచ్చు, బెస్ట్ కాలేజ్ అవుతుంది. అలా కాకుండా అక్కడ బెస్ట్ ఉందని వెళ్తే అది మనకు సూట్ అవ్వకపోవచ్చు.
సో నెవర్ గో ఇన్ దట్ పర్స్పెక్టివ్ అని నేను అంటానన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అగైన్ వీళ్ళకి మళ్ళీ వేరే సెషన్ కూడా ఉంది, సో దానికోసం. అండ్ మీరు ఫేస్బుక్ లో కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ అన్ని నేను అన్ని నోట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు అడిగే క్వశ్చన్స్ ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ గా ఈ వచ్చిన గెస్ట్ స్పీకర్ అడగలేకపోవచ్చు, కానీ మేము ఈ సుధీర్ టాక్స్ అనేది కంటిన్యూ చేస్తాం కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని వచ్చిన గెస్ట్లందరినీ వాళ్ళ ప్రొఫెషన్ కి, వాళ్ళ డెసిగ్నేషన్ కి, వాళ్ళ స్ట్రీమ్ కి తగ్గట్టుగా ఈ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను. దయచేసి ఫేస్బుక్ లో మీకు ఎప్పుడు కావాలో అప్పుడు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. నేను వచ్చే గెస్ట్ నేను అడిగి మీకు ఆన్సర్స్ మాత్రం వాళ్ళ తరఫు నుంచి ఇప్పిస్తానండి. లేదా నేనే స్పెషల్ ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకొని నేను మళ్ళీ మీకు ఆన్సర్స్ ఇస్తాను. 1 fine day స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and thank you for accepting our invitation. We on behalf of all the participants, really 257 participants ఇక్కడ ఫేస్బుక్ లో ఒక 500 participants అందరూ ఉన్నారు. సో మీ టైం అండ్ మీ ఇన్ఫర్మేషన్, మీ నాలెడ్జ్ షేరింగ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న విషయం అందరికి చెప్పాలనుకుంటున్నాను. అందరూ పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రేపు June 5th మనం అందరం కూడా గత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి ఏదేదో పేర్లు చెప్పేసి ఎన్వైరన్మెంట్ ని మొత్తం ఖరాబ్ చేసేసామమ్మా. ఎన్వైరన్మెంట్ ఇప్పుడు రివెంజ్ తీసుకుంటుంది మన మీద. ఇట్ ఈస్ టేకింగ్ ఎ రివెంజ్. అది ఎలా అంటే చాలా కక్ష కట్టుకొని రివెంజ్ తీసుకుంటుంది. ఇప్పటి నుంచి మనం అందరం, పిల్లలు, మేము అందరం కూడా ఎన్వైరన్మెంట్ ని రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరం కూడా బయట చెట్టుని కానివ్వండి, ఏదైనా కూడా మన సొంత తమ్ముడు, అన్న లేదా చెల్లి లాగానే భావించి దాన్ని చూసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా చూస్తారు అని నేను అనుకుంటున్నాను. సుధీర్ అన్న ద్వారా ఈ విషయం అందరికీ చెప్పాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా నాకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడైనా ఏ క్వశ్చన్ అయినా ఉన్నా, ఎలాంటి క్వశ్చన్ అయినా ఉన్నా, సివిల్సే కాదండి, వేరే క్వశ్చన్ ఏదైనా ఉన్నా కూడా నాకు అడగండి. నాకు తెలియకపోతే నేను కనుక్కొని మరీ చెప్తాను, లేదా నేను వాళ్ళకి లీడ్ ఇస్తాను నా నెట్వర్క్ ద్వారా. ప్లీజ్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్ అన్న. అంటే ఫేస్బుక్ లో ఏది టైప్ చేస్తే మాకు వస్తుంది ఒకసారి అది కూడా ఒకసారి మీరు షేర్ చేసేయండి. సతీష్ కుమార్ పెండియాల అని టైప్ చేస్తే నాకు వస్తుందండి. లేదా నా నెంబర్ కూడా ఇస్తాను, అదేం ప్రాబ్లం లేదు. తప్పకుండా 9704601029. ఐ రిపీట్ 9704 నేను టైప్ చేస్తాను, ఒక్కసారి మీరు చెప్పండి. 9704601029. ఇది నా నెంబర్. ఎప్పుడైనా టచ్ లో ఉండొచ్చు. ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మెసేజ్ చేయొచ్చు. కొంచెం నేను బిజీగా ఉంటే మరి తర్వాత ఖచ్చితంగా 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. అదైతే నేను గ్యారెంటీ ఇస్తాను అన్న. అలాగే ఇంకొక చిన్న విషయం, అదేంటంటే రేపు మీ అందరికీ తెలుసు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. అందులో భాగంగానే ఒక్క సెకండ్ అన్న వీళ్ళకి నెంబర్ టైప్ చేస్తున్నాను. 9704601029. కరెక్ట్. సో సతీష్ అన్నను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు ఎన్వైరన్మెంట్ డే గురించి మేము ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం, సేవ్ ఎర్త్ అనే ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్, వీలైతే రేపు ఒక్క మొక్క నాటి, ఒక్క చెట్టు నాటి దాన్ని ఒక 30 days చూసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని లక్షల వేలు నాటేసి దాన్ని చూడకుండా వదిలేస్తే దాన్ని అది పెరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు. దయచేసి మీరందరూ ఒక్క మొక్క నాటి రేపు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మొక్క నాటేటప్పుడు ఒక ఫోటో తీసుకొని దాని తర్వాత ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెషర్స్, ఏమేం చేస్తే మారుతుందని చెప్పి మీరందరూ ఒక వీడియో తీయండి. ఆల్రెడీ మీరందరూ నా పార్టిసిపెంట్స్ అందరూ మీకు తెలుసు కెమెరా ముందు ఎలా మాట్లాడాలో, యు ఆర్ ద మాస్టర్స్. అందుకని చెప్పి మీరు ఒక వీడియో తీసి ఈ 2 ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి. ఫేస్బుక్ లో పోస్ట్ చేసి పైన ట్యాగ్స్ ఏం పెట్టాలంటే #సుధీర్ సాండ్రా, #సేవియర్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి, ప్లస్ నన్ను ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా www.sudhirsandra.com లోకి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు మీ ఫేస్బుక్ URL లో ప్లస్ మీ ఫోటో అక్కడ అప్లోడ్ చేస్తే రేపు సాయంత్రం 7:30 వరకే టైం ఉంటుంది. రేపు June 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. అదే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మదర్స్ డే, ఫాదర్స్ డే, బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి నేచర్ డే కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో దానికని మై సిన్సియర్ రిక్వెస్ట్, రేపు ఎంత మందికి మీరు షేర్ చేయగలిగితే, ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మీ తరపు నుంచి నేచర్ ని కాపాడడానికి ఒక్క ప్లాంట్ అండి, ఒక్క ప్లాంట్ అదొక్కటే. సతీష్ గారిని కూడా ఈ మీ పర్మిషన్ తీసుకొని నేను ఒకటి చెప్పనా? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. అన్న ఇప్పుడు మొక్క పెట్టమని చెప్పారు కదా, మరి మొక్కలన్నీ మన తమ్ముడు, అన్న, చెల్లి అని అనుకుంటే దానికి పేరు కూడా పెట్టాలి కదా మనం. అబ్బా సూపర్ ఐడియా. సో ప్రతి ఒక్క మొక్కకి ఒక పేరు కూడా పెట్టండి. మీరు ఏం పేరు పెట్టాలనుకుంటే మీ ఇష్టం.
మీరే ఆ తమ్ముడినో చెల్లినో అన్ననో చూసుకోవాలి మీరే. దట్స్ ఫెంటాస్టిక్ ఐడియా అన్న. డెఫినెట్లీ నేనే రేపు ఫస్ట్ పేరు పెట్టేసి నేను నా ఫేస్బుక్ నా అన్నింటిలో పెడతాను. మీరందరూ పార్టిసిపేట్ చేస్తే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ప్లస్ దాంతో పాటు ఇది మళ్ళీ మీరు నా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలండి. ఓన్లీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే కాదు, నా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక 1 day లోపల అన్ని పోస్ట్ చేస్తాను. టాప్ 20 పార్టిసిపెంట్స్ కి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ప్లస్ ప్రైజ్ మనీ కూడా ఉంది అన్న. ఎవరు ఫ్రీగా ఎవరు చేయరు, కానీ మేమేంటంటే వీళ్ళందరిలో కొద్దిగా చైతన్యం తీసుకురావాలి, నేచర్ కి వీళ్ళందరూ సపోర్ట్ ఉండాలని చెప్పి దానికోసం మీరు ఆల్రెడీ పార్టిసిపేటే కదా. మీరు పార్టిసిపేట్ ఖచ్చితంగా మీరు చేయాలన్న. ప్లస్ సతీష్ గారు ఇంకొక అద్భుతమైన విషయం చేశారు ఏంటంటే, మీకు ఎవరైనా ఈయన దాదాపుగా ఒక ప్రాజెక్ట్ ఒకటి చేశారు. అదేంటంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా బర్త్డే ఉంటే మీరు నేరుగా నా ఇంటికి రండి, నేను ఒక మొక్క ఇస్తాను, తీసుకెళ్లి మీ ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేసిన అద్భుతమైన వ్యక్తి ఎవరంటే సతీష్ కుమార్ పెండ్యాల గారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆయన బర్త్డే గిఫ్ట్స్ మీ ఫ్రెండ్ బర్త్డే అయితే మా ఇంటికి రండి, నేను ఒక మొక్క ఇస్తాను, అది తీసుకెళ్లి అందరికి ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సతీష్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు మిస్టర్ సతీష్ కుమార్ పెండ్యాల గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను అందరినీ అన్మ్యూట్ చేస్తాను, దయచేసి అందరూ థ్యాంక్ యూ చెప్పేసి విల్ క్లోజ్ ఇట్. ఇప్పుడు మా పార్టిసిపెంట్ చూడండి, అసలు సూపర్. అంతే, అందరు అన్మ్యూట్ చేసుకొని మీరు హ్యాపీగా మీరు థ్యాంక్ యూ చెప్పేయచ్చు. విత్ ఇన్ 1 minute we are going to close. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. అదన్నా మా వాళ్ళ ఎనర్జీ. అసలు పిల్లల ఎనర్జీ ముందు ఎవరి ఎనర్జీ కూడా నాకు తెలిసి పనికిరాదు. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒక్క నిమిషం అన్న, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అన్న. ఐ థింక్ ఒక్క నిమిషం. యా అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న సుధీరామ్. అందరికి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. రేపు 4:30కి బాగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి ఒక రైతుని గెస్ట్ గా తీసుకొస్తున్నాను. అతను పిఎం అవార్డీ కూడా, పిఎం గారి చేత అవార్డు తీసుకున్న ఒక రైతు, చాలా అద్భుతమైన వ్యక్తి, రైతులకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తి. రేపు ఈవినింగ్ 4:30. స్టే ట్యూన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న సతీష్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి.